ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, అందరికీ నమస్కారం. నిన్న కరుణాకర్ సుగుణ గారు నా వీడియోని బేస్ చేసుకొని, ఎప్పుడో పాతది ఆల్రెడీగా దాని మీద ఆయన చేసేసాడు ఒక అర్ధగంట పైన వీడియో. దాదాపుగా ఒక 1,00,000 మంది దాకా దాన్ని చూసినట్టున్నారు. పాపం ఆయనకు మళ్ళీ విషయాలు ఏమీ లేవేమో మళ్ళీ నా ఫోటో పెట్టి, నేను భక్తి గురించి, అనన్య భక్తి గురించి, అలాగే ఏకోపాసన గురించి, సాయి భక్తుల్లో ఉండేటువంటి గొప్ప భక్తి తత్వం గురించి చెప్పినప్పుడు దాన్ని వక్రీకరిస్తూ సాయి భక్తులందరూ కూడా ఈ విధంగా బాబా గారు ఒక్కరినే ప్రేమిస్తారు, ఇంకెవరిని ప్రేమించరు, ముక్కోటి దేవతలను పక్కన పడేస్తారు అంటే, ముక్తి మార్గంలో ముక్కోటి దేవతలు ఉండరు, ముక్తి మార్గంలో ఏకోపాసనే ఉంటుంది. కాబట్టి గురు మార్గం ముక్తి మార్గం, గురు మార్గం యొక్క విశిష్టత, గురువు యొక్క ఆవశ్యకత, మోక్షం యొక్క ఆవశ్యకత ఇవన్నీ వాళ్ళకేం తెలియదు. కాబట్టి విచిత్రంగా కనిపిస్తాయి వాళ్ళకి ఎంతసేపు కూడా ముక్కోటి దేవతలను పూజిస్తూ ఉండాలి, అన్ని గుళ్ళకు తిరుగుతూ ఉండాలి, చేసే తప్పుడు పనులన్నీ చేస్తూనే జీవిస్తూ ఉండాలి, మోక్షం కోసం ప్రయత్నం చేయడం అనేది అది తప్పు, మోక్షం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు దేశానికి పనికిరారు. ఇలా ఒక విచిత్రమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. వారు ఆ వీడియోలో ఏం చెప్పారంటే, బాబా గారు భయంకరమైన రామద్వేషి అని ఒక పదం వాడారు. బాబా గారు రామద్వేషి అని అనొచ్చు, అనేసేసి ఏముంది, మన నరం లేని నాలుక కాబట్టి ఎలాగైనా అనేయచ్చు. కానీ సత్యం ఏమిటి? బాబాగారు రామద్వేషి అయితే ఆయనకేం అవసరం? ఆయన ఒక ముస్లిం వేషంలో ఉన్నాడు, ఫకీరు వేషంలో ఉన్నాడు, అల్లా మాలిక్ అంటున్నాడు. ఆయనకేం అవసరం? శ్రీరామనవమి జరిపించాల్సిన అవసరం ఏంటి అసలు? శ్రీరామనవమి జరిపించకపోతే ఆయనకు వచ్చే నష్టం ఏంటి? శ్రీరామనవమి జరిపించటం వలన ఆయనకు వచ్చే లాభం ఏంటి? ఎందుకంటే శ్రీరామనవమి రోజు ఉరుసు ఉత్సవాన్ని జరిపించాడు, అసలు రామనవమి లేదు అక్కడ అని చెప్తున్నాం. మరి దానివల్ల ఆయనకు వచ్చే ప్రయోజనం ఏంటి? శ్రీరామనవమి అనేది ఆ రోజు రామాలయంలో జరిగితే ఈరోజు కొన్ని వేల సాయిబాబా మందిరాలు కూడా జరుగుతున్నాయి. అయితే మత సామరస్యం కోసం వారు ముస్లింలకు సంబంధించినటువంటి చందనోత్సవాన్ని కూడా జరిపించేవాళ్ళు. అది మత సామరస్యం కోసం హిందూ ముస్లిం సోదరులందరూ కలిసిమెలిసి ఒక్కో రోజు ఒకే చోట 2 పండుగలు చేసుకోవడం చాలా గొప్ప విషయం. దాన్ని మీరు సహించలేక అది పూర్తిగా వక్రీకరిస్తూ ఉంటారు. అంటే చందనోత్సవ కార్యక్రమం మాత్రమే మీరు చూపిస్తారు, శ్రీరామనవమి జరిగిన దాన్ని మీరు చూపించరు. అలాగే కొన్ని టీవీ ఛానళ్ళు కూడా కావాలని కూడా ఆ చందనోత్సవ కార్యక్రమాన్ని కవర్ చేయడం, శ్రీరామనవమి కార్యక్రమాన్ని కవర్ చేయకుండా ఉండడం, ఇలా అనేకమైనటువంటి ప్రయత్నాల కారణంగా శ్రీరామనవమి మీద మీరు అభాండాలు వేసే పరిస్థితులు వచ్చాయి. అదొక్కటే కాదు, ఆయన శ్రీరామనవమి జరిపించారు. ఒక భక్తురాల్ని రాజారాం అనే మంత్రం బోధించి, అమ్మా ఈ నామాన్ని నిరంతరం జపించుకో, నువ్వు తరిస్తావు అని చెప్పాడు. అలా ఎందుకు చెప్తాడు? రాజారాం మంత్రం బోధిస్తారా ముస్లిమ్స్? అసలు సాకార దైవాన్ని, సాకార నామాన్ని అంగీకరించరు కదా వాళ్ళు. అలా అది చేస్తే పాపం అని కదా భావించేది. విగ్రహారాధన లేదా సాకార నామజపం ఇవన్నీ కూడా మహాపాపాలుగా భావిస్తారు. కానీ ఆయన రాజారాం అనే మంత్రాన్ని బోధించారు. ఆ తర్వాత ఒక రామభక్తుడికి సాక్షాత్తు రాముడిగా దర్శనమిచ్చాడు. అన్నిటికంటే గొప్పది, ముఖ్యమైనది, ఆయన శరీరం విడిచిపెట్టేటప్పుడు దాదాపుగా 14 రోజులు శ్రీరామ విజయాన్ని ఓజే అని భక్తుని పిలిపించుకొని రాత్రి పగలు చదివించుకొని విన్నాడు. అంటే పరీక్షణ్ మహారాజు ఏ విధంగా భాగవతాన్ని 7 రోజుల్లో విని శరీరాన్ని విడిచిపెట్టాడో, బాబాగారు 14 రోజులు శ్రీరామ విజయాన్ని రాత్రి పగలు వినిపించుకొని ఆ తర్వాతే శరీరం విడిచిపెట్టాడు. ఇవన్నీ అలాగే
ముఖ్యంగా ఈ గ్రంథ రచయిత సచ్చేతర గ్రంథ రచయిత హేమాడ్ పంత్ గారు ఒకరోజు గురువారం నాడు షిరిడీలో రామనామ జపం చేసుకోవాలి ఆ రోజంతా అని అనుకుంటే సంకల్పిస్తే మరుసటి రోజు అతను లేచిన వెంటనే అక్కడికి షిరిడీకి వచ్చిన ఒక భక్తుడి చేత రామ సంకీర్తన చేయించి హేమాడ్ పంత్ గారికి దాన్ని గుర్తు చేసి ఆ రోజంతా శ్రీరామ సంకీర్తన చేసేలా చేస్తాడు. అలాగే ఆయన ఎప్పుడు రాముడి మీద ఒక పాట పాడతాడు. కళ్యాణ రామ రారమ్ము గోనెల గోనె సంచుల నిండా ఊది తేతెమ్ము అని. అంటే రాముడు అని అంటే ఆయనకి ఎంత భక్తి, ఎంత ప్రేమ, ఎంత గౌరవం అనేది ఈ సన్నివేశాలని తెలియచేస్తూ ఉంటే రాముడంటే బాబాకి ఎంత ద్వేషం అని పచ్చి అబద్ధం మాట్లాడేసేసి మీరనుకుంటున్న లక్ష్యాన్ని చేరుకోవాలని తాపత్రయపడుతున్నారే, అబద్ధాల మీద కట్టే ఏది కూడా నిలబడదు. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన రాముడా, బాబాగారా, శివుడా, అమ్మవారా, ఎవరైనా కానీ ఆ భగవంతుడు సత్యాన్ని వైపే ఉంటాడు, సత్యాన్నే గెలిపిస్తాడు. అధర్మపరుల ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావు. ముఖ్యంగా సమర్థ సద్గురు సాయిబాబా గారి లాంటి వారి మీద చేస్తున్న ఈ అసత్య ప్రచారాలు ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధించవు. మీరంటున్నటువంటి సనాతన దైవాలు కూడా మాకే సహాయం చేస్తారు అని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం. ఓం శ్రీ సాయిరామ్.